కానీ అవతల వాళ్ళు ఎలా చూస్తున్నారు? పాస్టర్ గారితో వచ్చిన వ్యక్తిని ఒక దైవజనుడు స్థానంలో చూస్తున్నారు, ఒక గొప్ప స్థానంలో చూస్తున్నారు. ఏలియా పక్కన ఎలీషా ఉన్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా అన్నీ నిజంగానే నిజమైన భక్తి చేశాడు, నిజమైన ఆసక్తి కలిగి ఉన్నాడు, లోబడ్డాడు, నేర్చుకున్నాడు. ఇంకా రెండంతల అద్భుతాలు చేయాలని ఆశ ఉంది, ఆత్మల సంపాదన చేయాలని ఆశ ఉంది. కాబట్టే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా కూడా అనేక మందిని రక్షించాడు, కానీ పక్కనున్న వ్యక్తి ఫస్ట్ బాగానే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవునికి తెలియదంటారా తర్వాత యూదా ఎట్లుంటాడని? యేసుప్రభుకు తెలియదంటారా యూదా తర్వాత ఎలా ఉంటాడు? తెలియదమ్మా, తెలుసు. ఇప్పుడు ఎలీషా కూడా దేవుని ఆత్మజ్ఞానం కలిగిన వాడు, గెహజీ ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, రేపు ఎట్లుంటాడో పౌలు గారికి తెలకపోవచ్చు, కానీ ఆనాటి ప్రవక్తలకు కొన్ని ముందుగానే అన్ని బయలుపరిచాడు దేవుడు. అయినా ఎందుకు ఉంచుకున్నాడంటే, ఒకవేళ తెలిసిందో తెలియలేదో మొత్తానికి ఎందుకు ఇలాంటి వ్యక్తులను మార్పు చేయాలని.